కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్సలెన్స్ సెంటర్ కు 11 ఎకరాలు ఇచ్చింది. దీనిపైన ఈడీ కేసులు నమోదు చేయాలి. ఈడీ కేసులు అధికారుల మీద నమోదు చేయాలా? ఈడీ కేసులు మంత్రివర్గం మీద నమోదు చేయాలా? ఎవరి మీద నమోదు చేయాలంటారు రాజా? ఒక విషయం అండి, దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజలైతే ఎన్నుకొనబడినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఎందుకొరకు ఎన్నుకోబడారంటే ప్రజలకు కస్టోడియన్స్ లాగా, ప్రజల భూములకు కస్టోడియన్స్ లాగా, ప్రజల ధనాన్ని కాపాడడానికి, ప్రజలు ఏదైతే అంటే మామూలుగా వాళ్ళకి ఇచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని కస్టోడియన్ గా కాపాడి దాన్ని సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించేటువంటి కార్యక్రమం చేసే పద్ధతే ప్రభుత్వం. దాన్నే ప్రభుత్వం అంటారు. ఇవాళ వాళ్ళు చేసేటువంటి ఏదైతే ఓతు ఉంటుంది, ప్రతిజ్ఞ చేస్తారు, మేము ప్రజల సొమ్మును ప్రజాస్వామ్యయుతంగా, అదే విధంగా మేము దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, మేము వాళ్ళను కస్టోడియన్ గా ఆ యొక్క ధనాన్ని, ధనకనక వాహనాదులను అన్నిటిని కూడా మేము ప్రజల సొమ్మును మేము చాలా జాగ్రత్తగా కాపాడతామనేటువంటి భావనతో వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు స్వార్థంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అన్నది కోకాపేటలో ఇప్పుడు వాళ్ళు యథా రాజా తథా ప్రజ అండి. ఇప్పుడు ప్రజలు అంటే వాళ్ళు పాలకులు ఏ విధంగా ఉంటారో పాలితులు అదే విధంగా ఉంటారు. విషయం ఏంటంటే వాళ్ళ బ్యూరోక్రాట్స్ కానీ ఇవాళ ఎవరైనా సరే వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. అల్టిమేట్ ఎవరు? మినిస్టర్స్, వాళ్ళ యొక్క క్యాబినెట్. అంటే ఏవైతే క్యాబినెట్లు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి బ్యూరోక్రాట్స్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత బ్యూరోక్రాట్స్ మీద ఉంటుంది. అయితే విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళు ఒకవేళ చేయలేదనుకోండి, బ్యూరోక్రాట్స్ వాళ్ళు చెప్పినట్టు చేయలేదనుకోండి, తీసుకుపోయి ఎక్కడో వేస్తారు, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవన్నీ బాధలు ఎందుకయ్యా, వాళ్ళు చెప్పినట్టు ఇంటి అయిపోతుంది కదా అని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరైతే ఎన్నుకోనబడినటువంటి ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలించేటువంటి పరిస్థితి, వాళ్ళు మన ధనతో పరిపాలించేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో ప్రజలు సశామలంగా ఉంటారు. కానీ వాళ్ళు స్వార్థపరంగా ఇవాళ ఒకసారి మనం ఆలోచిస్తే ఇవాళ కాళేశ్వరం పరిస్థితి ఏందండి? విషయం చూన్నాను. ఇవాళ మన అంత దూరం వద్దండి, ఇవాళ మనకి కట్టించారో ఏది బ్రహ్మాండంగా మేము కట్టించాం, భవ్యమైన భవన్ కట్టించాం, అన్ని ఊలగొట్టి సెక్రటరీ కట్టించారు. 400 కోట్లు అన్నారు, 500 కోట్లు అన్నారు, 1200 కోట్ల దాకా అయింది. అంటే ఒక్కొక్కటి కాళేశ్వరం పరిస్థితి చూడండి. వాళ్ళ కాళేశ్వరం 36,000 కోట్ల రూపాయల కాళేశ్వరం, దాని యొక్క ఎస్టిమేషన్ ఇవాళ 135 కోట్ల రూపాయలకు 1 కోటి అంటే 1,36,000 కోట్లకు పోయింది. అంటే ఇదంతా ఏంటి అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడైతే మనసావాచా కర్మణ పనిచేస్తాయో అప్పుడు ప్రజలకు మేలు కలుగుతుంది, వాళ్ళు అనుకున్నటువంటిది వాళ్ళు సాధించగలుగుతారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ ప్రజల అంటే ఒక్క విషయం, చాలా దారుణమైనటువంటి విషయం ఇవి ఏంటంటే ఇవాళ భయంకరమైనటువంటి ఎక్కడైనా మనం బై ఎలక్షన్స్ వచ్చాయి, ఎంత దారుణంగా ఖర్చు పెట్టారనేటువంటిది మీడియా తెలుసు, మీ అందరికీ తెలుసు, ప్రింట్ మీడియాకి తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియాకి తెలుసు, అవన్నీ తెలుసు.